క్యారెట్ ఫ్రై రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. ముందుగా గిన్నె తీసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకోవాలండి. వేరే స్టవ్ వెలిగించి ఇంకో పెనం పెట్టాలి. ఈ పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. పొట్టుతో ఉన్న మినపప్పు ఫస్ట్ వేగించాలి. అది మందంగా ఉండి తొందరగా ఏగదు, అందుకే పప్పు ఫస్ట్ వేగించాలి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా దోరగా వేగించాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలండి, ఆవిరిలో ఉడికిటివి. కొద్దిగా పసుపు అండి. కారం వేసుకునే వాళ్ళు వేసుకోండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయను. కొద్దిగా ఉప్పు, ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అండి. కొంచెం బాగా కలపాలండి. కొంచెం మూత పెట్టేయాలి. కలిపి ఈ పొడి ఆడుతూ ఉండాలి. క్యారెట్ ఆవిరిలో ఉడికింది కాబట్టి ఇంకెక్కువ వాటర్ వేయకండి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి. ఈ క్యారెట్ హెల్తీ ఫ్రై అండి ఇది. ఇందులో ఎక్కువ నూనె వేయకుండా, ఎక్కువ కారాలు మసాలాలు వేయకుండా చాలా తేలిగ్గా ఉంటుందండి ఫ్రై తింటే. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నంలో కలుపు తినడానికి బాగుంటుందండి. పప్పుచారులు, చారు ఇలాంటివి పెట్టినప్పుడు కూడా పక్కన నంచుకొని తినడానికి బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీ ఫ్రై అండి. ఇది చాలా హెల్తీ కూడాని. స్టవ్ ఆపేయాలండి. కొబ్బరి వేసిన తర్వాత మాడిపోతుంది.